हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण अंडी अंदरिकी हरे कृष्ण. సో 18 రోజులలో భగవద్గీతను అవగాహనం చేసుకోవడము అనేటువంటి ఈ కార్యక్రమానికి ఈరోజు మీ అందరికీ కూడా ఇస్కాన్ మంగళూరు వారి తరఫున స్వాగతం తెలియజేస్తున్నాము. సో ఈరోజు అంటే 17వ రోజు. ఈరోజు మనము ఆ భగవద్గీత యథాతథములోని 17వ అధ్యాయమైనటువంటి శ్రద్ధత్రయ విభాగములు అనేటువంటి ఆ యోగమును మనము ఈరోజు చూడబోతున్నాము. హరే కృష్ణ. సో ఈరోజు మనము చూస్తూ ఉన్నటువంటి 17వ రోజు, 18 రోజుల్లో భగవద్గీతను అవగాహన చేసుకోవడం అనేటువంటి ఈ కార్యక్రమంలో 17వ రోజు ఆ భగవద్గీత యథాతథములోని 17వ అధ్యాయము అయినటువంటి శ్రద్ధత్రయ విభాగములు అనేటువంటి అధ్యాయాన్ని ఈరోజు మనము చూడబోతున్నాము. సో మొదటిగా ప్రార్థన. హరే కృష్ణ మాతాజీ. हरे कृष्ण प्रभु जी. हरे कृष्ण. श्री गुरु प्रणामము. ओम अज्ञान तिमिरांधस्य ज्ञानांजनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः. श्री रूप प्रणामము. श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्. मंगलाचरणము. वंदेहं श्री गुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च. श्री कृष्ण प्रणामము. हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते. श्री राधा प्रणामము. तप्त कांचन गौरांगी राधे बृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. श्री वैष्णव प्रणामము. वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. श्रील प्रभुपाद प्रणति. नमः ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन्निति नामिने. नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे. पंचतत्व मंत्रम. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा. महामंत्रम. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. जय राधा माधव कुंज बिहारी, जय राधा माधव कुंज बिहारी, जय गोपी जना वल्लभा गिरिवरधारी,
జయ యశోదనందన వ్రజ జనరంజన జయ యమున తీరా వనచారి యమున తీరా వనచారి జయ రాధా మాధవ కుంజ బిహారీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ, ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ, హరే కృష్ణ అండి. సో ఈరోజు మనము భగవద్గీత యథాతథంలోని 17వ అధ్యాయమైనటువంటి శ్రద్ధాత్రయ విభాగములు అనేటువంటి ఈ అధ్యాయాన్ని మనము చూడబోతున్నాము. సో దీనిలో మొదటి శ్లోకము అర్జునుడు అడుగుతూ ఉన్నాడు. అర్జున ఉవాచ ఏ శాస్త్ర విధి ముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః తేషాం నిష్ఠాతు కా కృష్ణ సత్వమహో రజస్తమః. అర్జునుడు అడుగుతున్నాడు, ఓ కృష్ణ, శాస్త్ర నియమాలను పాటింపక తమ స్వంత ఊహ ప్రకారము శ్రద్ధ విశ్వాసములతో పూజలు చేసేవారి పరిస్థితి ఏమిటి? వారు సాత్వికుల, రాజసుల లేక తామసుల? సో ఈ ప్రకృతి త్రిగుణాలు అంటే ఆ శ్రద్ధ, మానవుల యొక్క శ్రద్ధ సాత్వికంగా ఉంటుందా, రాజసంగా ఉంటుందా, లేదా తామసంగా ఉంటుందా? ఆ విషయాలని ఈ అధ్యాయంలో మనకి కృష్ణ భగవానుల వారు వివరిస్తున్నారు. అయితే ఇక్కడ అర్జునుడు అడుగుతున్నాడు అంటే ఏమని? ఈ శాస్త్ర నియమాలను ఇంతకుముందు చెప్పారు, మనము ఏది ఆచరించవచ్చో ఏది ఆచరించకూడదో అనేటువంటి విషయాలకు శాస్త్రాలే ప్రామాణికము. వాటిని అవగాహనం చేసుకోవడం ద్వారా ఏ పనులు మనం చేయవచ్చో ఏది చేయకూడదో అనేటువంటిది ఆధారంగా చేసుకొని పనులు చేయమని చెప్పారు. అయితే ఇక్కడ అర్జునుడికి ఒక మరలా డౌట్ వచ్చేసింది. ఎవరైతే శాస్త్ర నియమాలను పాటించకుండా తమ స్వంత ఊహ ప్రకారము శ్రద్ధతోనూ విశ్వాసములతోనూ పూజ చేసినట్లయితే వారి పరిస్థితి ఏమిటి? వారు ఈ 3 గుణాలలో అంటే 3 శ్రద్ధలలో సాత్విక శ్రద్ధ కలిగినటువంటి వారు అవుతున్నారా, రాజస స్వభావాలు కలిగిన వారా, లేక తామసము అనేటువంటిది ఆయన యొక్క సందేహం ఇక్కడ. సో సాధారణంగా ఒక ప్రత్యేకమైనటువంటి పూజా విధానము పట్ల శ్రద్ధను కలిగి ఆ వ్యక్తి క్రమంగా జ్ఞానస్థితికి ఎదిగి శాంతి శ్రేయస్సులతో మహోన్నతమైనటువంటి పూర్ణత్వ స్థితిని పొందుతాడు అని మనం ఇంతకు ముందు ఉండేటువంటి అధ్యాయాలలో 4వ అధ్యాయము నుండి దాదాపుగా 9వ అధ్యాయంలో కూడా అంటే మనకి 4వ అధ్యాయంలోని 9వ శ్లోకంలో ఇంతకు ముందు కూడా మనకి వివరించడం జరిగింది. సో అలా ఇక ఎవరైతే ఆ శాస్త్ర నియమాలను పాటించకుండా శ్రద్ధా విశ్వాసాలతో వారి యొక్క వ్యక్తిగత భావనలతో శ్రద్ధతోనూ విశ్వాసంతోనూ పూజలు చేస్తూ ఉన్నట్లయితే వారు ఎటువంటి స్వభావము కలిగినటువంటి వారికి వస్తున్నారు కృష్ణ అంటూ అర్జునుడు తనకు కలిగినటువంటి సందేహాన్ని ఆయన వెలుగుచ్చడం జరిగింది. దానికి కృష్ణ భగవానుల వారు సమాధానం చెప్తూ ఉన్నారు. శ్రీ భగవానువాచ త్రివిధా భవతి శ్రద్ధ దేహినాం సా స్వభావజా సాత్వికీ రాజసి చైవ తామసి చేతి తాం శృణు. ఆయన అంటున్నాడు కృష్ణ భగవానుల వారు, దేహధారి అయిన జీవుడు పొందినటువంటి ప్రకృతి త్రిగుణములను బట్టి శ్రద్ధ సాత్వికము, రాజసము లేదా తామసము అను 3 రకాలుగా ఉంటుంది. సో అంటే ఆ జీవుడు ఈ దేహాన్ని పొందిన తర్వాత ఈ ప్రకృతిలోకి వచ్చిన భౌతికమైనటువంటి ప్రకృతిలోకి వచ్చిన తర్వాత ఆ ప్రకృతి త్రిగుణాలను బట్టి అతడి యొక్క శ్రద్ధ అనేటువంటిది సాత్వికంగాను, రాజసంగాను లేదా తామసంగాను అనేటువంటి 3 రకాలుగా ఉంటుంది. సో ఆ 3 గురించి నేను ఇప్పుడు చెబుతాను విను అర్జున అంటూ కృష్ణ భగవానుల వారు ఆ జీవుడు ప్రకృతి సంబంధమైనటువంటి ఈ భౌతిక ప్రపంచంలోనికి వచ్చిన తర్వాత
ఆ త్రిగుణాలను అనుసరించి అతడు పొందేటువంటి ఆ శ్రద్ధలు, అతనిలో కలిగేటువంటి శ్రద్ధలు ఏ విధంగా ఉంటాయి, అవి ఏమిటి, వాటి యొక్క ప్రభావం ఏమిటి అనేటువంటి అంశాన్ని ఆయన ఇక్కడ మనకి తెలియచేస్తూ ఉన్నారు. ఇక్కడ సాధారణంగా ఈ శాస్త్ర విధి విధానాలు తెలిసిన బద్ధకంతో లేదా సోమరితనంతో ఆ విధి విధానాలను విడిచిపెట్టి ప్రకృతి గుణాలచే నడుపబడుచు ఆ వారి ఆ నడుపబడటం జరుగుతూ ఉంటుంది. అలా ఆ సత్వగుణము, రజోగుణము, తమోగుణము తమ పూర్వ కర్మలను బట్టి వారు అంతకుముందు జన్మలలో చేసుకున్నటువంటి విధానాలను బట్టి ఈ సాత్వికంగాను వారి యొక్క స్వభావం, వారి శ్రద్ధ సాత్వికమైనది గాను, రాజసమైనది గాను లేదా తామసమైనదిగా ఉంటుంది. అది వారి వారి యొక్క పూర్వ జన్మలను చేసినటువంటి విధి, తర్వాత వారికి ఉండేటువంటి కోరికల ప్రకారంగా వారి యొక్క ఆ స్వభావము 3 రకాలుగా ఉంటుంది. వాటి గురించి నేను నీకు ఇప్పుడు తెలియచేస్తాను, విను అర్జున అంటూ చెప్తూ ఉన్నారు. ఇక ఆయన చెప్తున్నారు, సత్వానురూప సర్వస్య శ్రద్ధా భవతి భారత, శ్రద్ధామయోయం పురుషో యో యచ్ఛ్రద్ధ స ఏవ సహ. ఓ భారత, మానవులందరికీ వారి వారి స్వభావాన్ని బట్టి శ్రద్ధ కలుగుతుంది. అంటే వారు డిజైర్స్, వారి యొక్క కోరికలు, వారి గత జన్మలో చేసినటువంటి విధానాలను బట్టి వారికి శ్రద్ధ కలుగుతుంది. శ్రద్ధ లేనివాడు అంటూ ఎవడు ఉండడు. ఎవరికి ఎలాంటి శ్రద్ధ ఉంటుందో అలాంటి వాడే అవుతాడు. అంటే మనము ఏ విధమైనటువంటి సాంగత్యంలో ఉంటుంటామో, ఏ విధమైనటువంటి శ్రద్ధతో మనము మన యొక్క కోరికలు ఉంటాయో వాటి ప్రకారంగానే అతడు తయారవుతూ ఉంటుంటాడు అని చెప్తూ ఉన్నారు. సో సాధారణంగా ఈ శ్రద్ధ అంటే వారిలో కలిగేటువంటి ఈ విభాగాలు అనేవి వారి వారి జన్మలను పట్టి ఉండవు అనేటువంటి దానికి మనకి ఉదాహరణగా, ఒకే కుటుంబంలో ఒకే తల్లికి జన్మించినటువంటి 3 అన్నదమ్ములు కూడా వీరు వేరు ఆ శ్రద్ధలను కలిగి ఉన్నటువంటి వారుగా వస్తున్నారు. విభూషణుడేమో సాత్విక స్వభావాన్ని కలిగినటువంటి వాడుగాను, ఆ రావణుడు రాజస స్వభావం కలిగినటువంటి వాడుగాను, ఆ కుంభకర్ణుడు ఎవరైతే ఉన్నాడో అతడు తామస స్వభావాన్ని కలిగినటువంటి వారుగా ఉంటుంటారు. సో కాబట్టి వారి వారి యొక్క కోరికలు, వారి యొక్క సాంగత్యము, వారు గత జన్మలలో చేసుకున్నటువంటి వారి యొక్క కర్మల ఆధారంగానే ఈ శ్రద్ధ కలుగుతుంది వారికి అని తెలియచేస్తూ ఉంది. ఇంకా చెప్తున్నారు ఆయన, యజంతే సాత్వికా దేవాన్ యక్ష రక్షాంసి రాజసాః ప్రేతాన్ భూత గణాచాన్యే యజంతే తామస జనాః. సో ఇక ఆయన చెప్తున్నారు, సత్వగుణములో ఉండే మనుషులు దేవతలను పూజిస్తారు. ఇక రజోగుణంలో ఉండేవారు యక్ష రాక్షసులను పూజిస్తారు. తమో గుణములో ఉండేవారు భూత ప్రేతాలను పూజిస్తారు అని ఆ గుణ స్వభావాలను అనుసరించి వారి యొక్క శ్రద్ధ ఎవరిపైన కలుగుతుంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ కృష్ణ భగవానుల వారు మనకి తెలియచేస్తూ ఉన్నారు. అలాగే సో సాధారణంగా మనము వివిధ రకాలుగా సాత్విక స్వభావాలు కలిగి ఉన్నటువంటి వారు మనకున్నటువంటి వివిధ దేవతలలో వారిని పూజించడం జరుగుతుంది. మన యొక్క అవసరాలను, మన యొక్క కోరికల ఆధారంగా. ఇక రజోగుణంలో ఉండేటువంటి వారు ఎప్పుడు కూడా యక్ష రాక్షసులను పూజిస్తారు అని, తమోగుణ సంబంధితులు భూత ప్రేతాలని పూజిస్తారు అని చెప్తూ ఉన్నారు. ఇంకా చెప్తున్నారు ఆయన ఇక్కడ, శాస్త్ర విరుద్ధమైన అత్యంత కఠినమైన తపస్సులను, తమ దంభం అంటే కపటత్వం కోసం, తమ యొక్క కోరికలు, తమలో ఉండేటువంటి భావాలను వృద్ధి చెందించుకోవడం కోసం, మరియు అహంకారంతో వారు ప్రేరితులై చేసేటువంటి ఆ తపస్సులు చేస్తూ, అంటే శాస్త్రాలకు విరుద్ధంగాను అత్యంత కఠినమైనటువంటి తపస్సులు. ఒక్కొక్క రాక్షసుడు తపస్సులు చేస్తూ ఉంటుంటారు. వారి యొక్క శరీరాలంతా కూడా కృషించిపోయినా, ఒక్కొక్కసారి వారి యొక్క శరీరాలలో భాగాలని కట్ చేస్తూ ఆ అగ్నికి ఆహుతి ఇవ్వడం ద్వారా వారి యొక్క ఆ అహంకారంతోనూ, తన యొక్క కపటత్వంతోనూ, తన యొక్క సొంత కోరికలను నెరవేర్చుకోవడం కోసం ప్రేరితులై వారు
ఆ శాస్త్ర విరుద్ధమైనటువంటి తపస్సులను వారు చేస్తూ ఉన్నారు అని చెప్తున్నారు. అలాగే కామము మరియు మమకారం చే ప్రేరితులైన వారు తమ శరీర అవయవములనే కాక వారి శరీరంలోనే పరమాత్మగా ఉన్న నన్ను కూడా క్షోభ పెడతారు. ఇటువంటి బుద్ధిహీనులు అసురులుగా తెలియబడతారు. అంటే ఎవరైతే తన యొక్క స్వలాభాల కోసం, ఇతరులను ఇబ్బంది పెట్టడం కోసం ఆ కఠినమైనటువంటి తపస్సులను చేస్తూ ఉంటుంటారో, మనం ఇంతకుముందు కూడా చూసాం. రావణుడు కానీ, ఆ హిరణ్యకశిపుడు కానివ్వండి, ఆ వివిధ రాక్షసులు ఆ దేవతల పైన ఆధిపత్యం చెలాయించడానికి, లేదా వారిని హింసించడానికి మాత్రమే తపస్సులు, లేదా వారిని పైన యుద్ధాలు చేసేటప్పుడు వారిని వారు కాపాడుకోవడం కోసం మాత్రమే ఆ తపస్సులు చేసి వారు ఘోరం వరాలను పొందడం జరుగుతూ ఉంటుంది. సో అలా వారు ఆ బుద్ధిహీనులైనటువంటి ఆ రాక్షసులుగా ఉండేటువంటి వారు ఆ కఠినమైనటువంటి తపస్సులు చేయడం తమ యొక్క దంభత్వం కోసము, అంటే తమ కపటత్వంను అహంకారంతో ప్రేరితులై వారు ఆ విధమైనటువంటి తపస్సులు చేస్తూ ఉన్నారు అని చెప్తుంది. ఇంకా చెప్తున్నారు ఇక్కడ, ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః యజ్ఞస్తపస్తతాదానం తేషాం భేదమిమం శృణు. మనిషి ఇష్టపడే ఆహారం కూడా ప్రకృతి త్రిగుణాలను అనుసరించి 3 విధాలు. అంటే మనకి ఆ స్వభావాలు, మనలో ఉండేటువంటి శ్రద్ధలు, సత్వ రజో తమో గుణాల యొక్క శ్రద్ధలను బట్టే మనకి ఇష్టమయ్యేటువంటి ఆహారాలు కూడా ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు. అలాగే యజ్ఞం యజ్ఞం కూడా సాత్వికమైనటువంటి యజ్ఞము అని, రాజసమైనటువంటి యజ్ఞము అని, అలాగే తపస్సు కూడా సాత్విక, రాజస, తామస గుణం, అలాగే దానము, ఇవన్నీ కూడా ఆ వారి యొక్క శ్రద్ధల ప్రకారంగానే ఉంటాయి. మనకి ఇష్టమయ్యేటువంటి ఆహార పదార్థాలు, మనం చేసేటువంటి యజ్ఞ యాగాదులు, తపస్సులు, దానము, ఇవన్నీ కూడా ఆ శ్రద్ధలను బట్టే ఉంటాయి అని చెప్తూ ఇంకా అంటున్నాడు, వాటిలో ఉండేటువంటి తేడాలు, మరి ఏది సాత్వికమైనటువంటి ఆహారము, ఏది రాజసమైనటువంటి ఆహారము, అలాగే ఏది తమో గుణాన్ని వృద్ధి చెందించేటువంటి ఆహారము అనేటువంటి వాటి తేడాలను, అలాగే యజ్ఞాలు, సాత్వికమైన యజ్ఞము, తామసమైనటువంటి, రాజసమైనటువంటి యజ్ఞము, వాటి మధ్య ఉండేటువంటి భేదాలను నేను వివరిస్తాను అర్జున, నీవు శ్రద్ధగా విను అంటూ ఆయనకి ఆ వారిలో ఉండేటువంటి ఆ సాత్విక, రాజస, తామస స్వభావాలను కలిగి ఉండేటువంటి వారి యొక్క ఆ ఆహార పదార్థాల అలవాట్లు కానివ్వండి, వారు చేసేటువంటి యజ్ఞాలు, తపస్సులు వంటి వాటి గురించి వివరిస్తాను విను అర్జున అంటూ చెప్తున్నారు ఇక్కడ. ఆయు సత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్తనాః రస్యా స్నిగ్ధా స్థిరా హృద్యా ఆహార సాత్విక ప్రియాః. సో ఇక ఆయన చెప్తున్నారు ఇక్కడ, సత్వగుణంలో ఉన్న వారికి ఇష్టమైనటువంటి ఆహారాలు ఆయువును పెంచుతాయి, బుద్ధి బలము, ఆరోగ్యము, ఆనందము మరియు సంతృప్తిని ఇస్తాయి. ఇవి రసవంతము, పుష్టికరము, ఆరోగ్యకరమైనవి మరియు హృదయానికి ఆహ్లాదకరంగా ఉంటాయి అంటూ ఆ సాత్విక గుణంలో ఉండేటువంటి వారికి ఇష్టమైనటువంటి ఆహారాల యొక్క స్వభావాలను గురించి కృష్ణ భగవానుల వారు ఇక్కడ మనకి వివరిస్తూ ఉన్నారు. ఏమని ఇక్కడ, సత్వగుణంలో ఉన్న వారికి ఇష్టమైనటువంటి ఆహారాలు సాధారణంగా ఆయువును పెంచుతాయి అని చెప్తున్నారు. అలాగే బుద్ధి బలాన్ని పెంచుతాయి, ఆరోగ్యాన్ని పెంచుతాయి. వారికి ఆ విధంగా ఆరోగ్యంగాను, బుద్ధి మంచిగా ఉండడం వల్ల ఆనందంగా ఉంటారు, సంతృప్తిగా ఉంటారు. ఇవి రసవంతమైనవి, పుష్టికరమైనవి, ఆరోగ్యకరమైనవి, హృదయానికి ఆహ్లాదకరంగా ఉంటాయి అని చెప్పి ఆ సత్వగుణంలో ఉండే వారికి ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలను గురించి, ఈ సాత్విక గుణాలలో ఉండేటువంటి వారికి ఇష్టమయ్యేటువంటి ఈ శాకాహార పదార్థాల గురించి ఆయన తెలియచేస్తూ ఉంది. సాధారణంగా సత్వగుణంలో ఉండేటువంటి వారు ఆ భగవంతునికి ప్రసాదంగా పెట్టినటువంటి వాటినే భుజించడం జరుగుతూ ఉంటుంది అని కూడా చెప్తూ ఉంటున్నారు. సో ఇక ఆయన చెప్తున్నారు, కట్వం లవణాత్యుష్ణ
తీక్షణ రూక్ష విదాహీన ఆహార రాజసస్యేష్ట దుఃఖ శోకామయ ప్రదాహ. ఇంకా చెప్తున్నారు ఆయన, చాలా చేదుగా, చాలా పుల్లగా, ఉప్పుగా, వేడిగా, అంటే పదునైన మరియు పొడి దహనం చేసేటువంటి ఆహారాలు ఏవైతే ఉన్నాయో అవి రాజస గుణమున్న వారికి ప్రియమైనవి అని చెప్తున్నారు. వాటి యొక్క స్వభావాలను గురించి కూడా చెప్తున్నారు. ఇటువంటి ఆహారాలు బాధ, దుఃఖము మరియు రోగమును కలగజేస్తాయి. బాగా పుల్లగా ఉండేటువంటివి లేదా బాగా ఉప్పుగా ఉండేటువంటి వాటిని బాగా కారంతో తిన్నట్లయితే, లేదా చేదుగా ఉండేటువంటి అలాంటి వాటిని ఆ రాజస గుణం ఉన్నటువంటి వారు ఇష్టపడతారు అని, అటువంటి ఆహారాలను తీసుకోవడం ద్వారా బాధలు, దుఃఖాలు కలుగుతాయి. చివరికి అవి రోగ కారణం అవుతూ ఉన్నాయి అని తెలియచేస్తూ ఉన్నారు. సో సాధారణంగా ఇవి బాగా, అంటే సాధారణ స్థితిలో వాడుకోవచ్చు. కానీ బాగా ఎక్కువగా వాటిని వాడడం వల్ల మనకి ఆరోగ్యానికి హానికరాన్ని కలుగజేసేవి ఉంటున్నాయి అని చెప్తున్నారు. ఇంకా చెప్తున్నారు, యాత యామం గతరసం పూతి పర్యుషితం చ యత్ ఉచ్చిష్టమపి చామేధ్యం భోజనం తామస ప్రియం. తినడానికి 3 గంటల కంటే ముందు తయారు చేసినటువంటి ఆహారము రుచి లేనివి, కుళ్ళినవి, వాసన పట్టినవి మరియు ఇతరులు తినగా మిగిలినవి అంటరాని వస్తువులతో కూడినటువంటి ఆహారము తామస గుణము ఉన్న వారికి ప్రియమైనవి అర్జున అంటూ, ఆ ఆహార పదార్థాలు అంటే ఈ శ్రద్ధల ద్వారా, మనసులో కలిగినటువంటి శ్రద్ధల ద్వారా ఏ ఏ ఆహార పదార్థాలు వారికి ఇష్టమవుతూ ఉన్నాయి, ఎటువంటి వాటిని తీసుకోవడం ద్వారా ఎటువంటి లక్షణాలు మనలో వృద్ధి చెందుతాయి అనేటువంటి ఆ విషయాలని కృష్ణ భగవానుల వారు మనకి ఈ శ్లోకాలలో తెలియచేయడం జరిగింది. సాధారణంగా ఆయువును పెంచడము, మనస్సుని పవిత్రీకరించడము, దేహ బలాన్ని కలిగించడము ఆహారం యొక్క ప్రయోజనం. మనం ఆహారం ఎందుకు తీసుకుంటున్నాము అంటే మన యొక్క ఆయువుని, అంటే మనం ఎక్కువ కాలం, కొంతకాలం జీవించి ఉండడానికి, అలాగే ఆ మనస్సుని పవిత్రీకరించడానికి, ఆ దేహానికి కొంత కావలసినటువంటి అవసరానికి, పనులు చేసుకోవడానికి కావలసినటువంటి బలాన్ని పెంపొందించుకోవడానికి మనము ఆహారాన్ని తీసుకోవడం జరుగుతుంది. అదే దాని ఏకైకమైనటువంటి ఉద్దేశం. ఇక సాధారణంగా పూర్వకాలంలో చెప్పేవారు, ప్రామాణికులైనటువంటి గురువులు చెప్పేటువంటి అంశం ఏంటంటే, పాలు, చక్కెర, బియ్యము, గోధుమలు, పండ్లు, కూరగాయలు వంటివి ఆరోగ్యానికి చాలా ఉత్తమమైనవి అని, అవి ఆయువును పెంచేవి అని చెప్పేవారు. అలాగే అతి చేదైనవి, అతి ఉప్పుని, అతి వేడిగా ఉండేవి లేదా అతి కారము కలిపినవి అయిన ఆహారాలు అవి రజోగుణాల ఆహారాలు అని, కడుపులో జీర్ణరసాలను తగ్గించి దుఃఖానికి అవి కారణమవుతాయని అని తెలియచేస్తూ ఉంటారు. అలాగే చాలా కాలం నిల్వ ఉంచినటువంటివి కూడా ఆహార పదార్థాలను భుజించినట్లయితే మనకి ఆరోగ్యానికి హాని కలుగుతుంది అని మనకి తెలిసినటువంటి అంశమే. కనుకనే అటువంటి వాటికి దూరంగా ఉండాలి. ఆ తామస గుణాన్ని వృద్ధి చెందించేటువంటి ఆహార పదార్థాలకి దూరంగా ఉండాలి అని చెప్తారు. సాధారణంగా మనం ఆహారాన్ని ఆ భగవంతుడికి నైవేద్యంగా సమర్పించిన ద్వారా, తీసుకోవడం ద్వారా, ఇంతకు ముందు కూడా మనకు చెప్పారు, ఆహారాన్ని ఆ భగవంతుడు విష్ణువుకి సమర్పించిన తర్వాత తీసుకున్నట్లయితే మనము చేసేటువంటి ఆ బంధనాలన్నింటి నుండి కూడా అవి పవిత్రీకరిస్తాయి అని తెలియచేస్తారు. సో సాధారణంగా మనం ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, యు ఆర్ వాట్ యు ఈట్. మనం ఏమి తింటున్నామో అదే మనకి ప్రతిపదిస్తుంది మనలో. సో మనం తీసుకున్నటువంటి ఆహారాలను బట్టే మన యొక్క లక్షణాలు, మన యొక్క స్వభావాలు, మన యొక్క ఆరోగ్యమైనటువంటి పరిస్థితి కూడా ఉంటుంది అని చెప్తూ ఉంటుంటారు. సో మనకి అంతకుముందే తెలిసిన ఏదైతే ఒక చర్య ఉందో దానికి ఖచ్చితంగా ప్రతిచర్య ఉంటుంది. మంచి చర్యలు చేస్తే మంచి ప్రతిచర్యలు వస్తాయి, ప్రతిఫలాలు వస్తాయి. చెడు చేస్తే ఉంటే చెడు ప్రతిఫలాలు వస్తుంటాయి. సో కనుకనే మనం తీసుకునేటువంటి ఆహారం కూడా మనకి ఆరోగ్య విషయంలో కానీ, మన ఆయుష్ విషయంలో కానీ, మనం ఆహ్లాదంగా ఉండడం, ఆనందంగా ఉండడానికి కానీ ఉపయోగపడుతూ ఉంది అని చెప్తున్నారు. సో జనరల్ గా సాత్వికమైనటువంటి ఆహారాల పదార్థాలు తీసుకోవడం ద్వారా ఎప్పుడు కూడా ప్రశాంతంగాను, ఈ సత్వగుణంలో ఉండేటువంటి లక్షణాలన్నీ కూడా వృద్ధి చెందుతాయని చెప్తారు.
ఇక రజోగుణ సంబంధమైనవి రాజస స్వభావాల్ని, అలాగే తమోగుణ సంబంధమైనటువంటి పదార్థాల ద్వారా ఈ తమో గుణాలు వృద్ధి చెందుతూ ఉంటాయి అని చెప్తుంది. ఇక చెప్తూ ఉన్నారు, అపలాకాంక్షి బిర్యజ్ఞో విధి దృష్టో యుజ్యతే యష్టవ్యమేవేతి మనః సమాదాయ సాత్వికః. సో శాస్త్ర గ్రంథం యొక్క ఆదేశాల ప్రకారము విధిగా ప్రతిఫలము కోరని వారు మనసులో దృఢ సంకల్పంతో చేసే యజ్ఞము సత్వగుణంతో చేయబడినటువంటి యజ్ఞము అని చెప్పారుగా. ఆహార పదార్థాలతో పాటుగా యజ్ఞాలు, తపస్సులు, దానము అవి కూడా వారి యొక్క శ్రద్ధల ప్రకారంగానే వారు చేసేవి ఉంటాయని చెప్పారు కదా. ఇక్కడ మనకి సాత్వికమైనటువంటి యజ్ఞము అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని ఆ కృష్ణ భగవానులు ఇక్కడ తెలియచేస్తున్నారు. ఏంటంటే శాస్త్ర గ్రంథం యొక్క ఆదేశాల ప్రకారము విధిగా తన యొక్క కర్తవ్యంగా ప్రతిఫలాన్ని కోరుకొని వారు మనసులో దృఢ సంకల్పంతో చేసేటువంటి, అంటే సమాజ హితము కొరకు చేసేటువంటి యజ్ఞాలు ఏవైతే ఉన్నాయో అటువంటి యజ్ఞమును సత్వగుణంతో చేయబడినటువంటి యజ్ఞము అని చెప్తూ ఉన్నారు. అంటే మనసులో ఏదో ఉద్దేశంతో యజ్ఞం చేయడము సాధారణ నైజం అవుతూ ఉంటుంది కనుక అలా మనసులో ఏదో పెట్టుకొని చేయకుండా, అంటే మనసులో వేరే కోరికలు ఏవి లేకుండా సమాజ హితం కొరకు ఆ ప్రతిఫలాలను ఆశించకుండా ఎవరైతే యజ్ఞాలు చేస్తూ ఉంటుంటారో వారు చేసేటువంటి ఆ యజ్ఞాలన్నీ కూడా సత్వగుణంలో చేయబడినటువంటి యజ్ఞాలు అని చెప్తూ ఉంటారు. సాధారణంగా యజ్ఞాలు చేసేటప్పుడు ఆ దేవదేవుడికి నమస్కరించడము, బ్రాహ్మణులను పిలవడము, నైవేద్యం పెట్టడము, అలాగే దాన ధర్మాలు చేయడము వంటివి చేస్తూ ఉంటుంటారు. అలా చేయబడేటువంటి యజ్ఞాలన్నీ కూడా సత్వగుణంలో చేయబడినటువంటి యజ్ఞాలు అని చెప్తూ ఉన్నారు. సో ఈ కలియుగంలో ఈ కలి కల్మశాల నుండి మనల్ని బయటపడడానికి ఉండేటువంటి ఆ కలియుగంలో ఉండేటువంటి మనకి ఆ సంకీర్తన యజ్ఞం. ఏంటి ఆ సంకీర్తన యజ్ఞము అంటే ఆ భగవంతుని యొక్క దివ్య నామాలను సంకీర్తించడం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అంటూ ఆ భగవంతుని యొక్క నామాన్ని కీర్తించడమే ఈ కలియుగానికి మనకు ఉన్నటువంటి యజ్ఞము అని చెప్తూ ఉన్నారు చైతన్య మహాప్రభువుల వారు మనకి వివరించినటువంటి అంశం. సో ఇంకా ఆయన చెప్తున్నారు యజ్ఞాల్లో రకాల గురించి. అభిసందాయతు ఫలం దంభార్థమపి చైవయత్ ఇజ్యతే భరత శ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసం. ఓ భరత శ్రేష్ఠ, ప్రతిఫలాపేక్షతో అహంకారం కోసం చేయబడు యజ్ఞము రజోగుణం యొక్క స్వభావము అని నీవు తెలుసుకోవాలి అంటూ ఆ కృష్ణ భగవానుల వారు చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఏంటి, కొంతమంది ఏదో ప్రతిఫల ఆపేక్షిస్తూ ఉంటారు. అంటే స్వర్గానికి చేరుకోవడం లేదా ఈ ప్రపంచంలోనే ఏదో భౌతికమైనటువంటి ఆనందాన్ని పొందడం కోసం కొంతమంది ఒక్కొక్కప్పుడు యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటుంటారని చెప్పి, లేదా పేరు ప్రతిష్టలు రావాలి అనేటువంటి ఉద్దేశంతో యజ్ఞాలు చేస్తూ ఉంటారు అని చెప్పి. అలా చేయబడేటువంటి యజ్ఞము ఏదైతే ఉందో అది రజోగుణ సంబంధమైనటువంటి యజ్ఞము అని తెలుసుకో అర్జున. అది రజోగుణంలో ఉండేవారు చేసేటువంటి యజ్ఞాలు వారి యొక్క స్వార్థాల కోసం స్వర్గాలు చేరుకోవడము, లేదా ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందడమనో, లేదా ఏదో ఆస్తులు పొందాలనో, లేదా పదవులు పొందాలి అని ఒక ఆపేక్షతో చేసేటువంటి యజ్ఞాలన్నీ కూడా రజోగుణ సంబంధితమైనటువంటి యజ్ఞాలు అని తెలుసుకో అర్జున అని ఆ రజోగుణ సంబంధమైనటువంటి యజ్ఞం గురించి తెలియజేస్తున్నారు. ఇంకా చెప్తున్నారు ఆయన, శాస్త్ర నిర్దేశాల పట్ల గౌరవము లేకుండా, ప్రసాద వితరణము లేకుండా, వేదమంత్ర ఉచ్చరణ లేకుండా, దక్షిణ లేకుండా అశ్రద్ధతో ఆచరించే యజ్ఞాన్ని తామస యజ్ఞము అని అంటారు అని. ఇక అంటే ఆ తమో గుణంలో, అంటే అంధకార గుణంలో ఉండేటువంటి శ్రద్ధ నిజానికి శ్రద్ధ రాహిత్యమే అవుతుంది. అది ఒక్కొక్కప్పుడు ఆ ధనాన్ని సంపాదించడానికి, లేదా వారు ఏదో ఒక దురుద్దేశాలతో చేసేటువంటి యజ్ఞాలు ఏదైతే ఉన్నాయో అవి, అంటే ఆ శాస్త్రాల పట్ల వాళ్ళకి నమ్మకం అంటూ ఉండదు. అక్కడ చేయవలసినటువంటి ఆ బ్రాహ్మణులు పిలవడం కానీ, ప్రసాద వితరణములు కానీ,
వేదమంత్ర ఉచ్చారణ కానీ లేకుండా, అలాగే ఆ వచ్చినటువంటి వారికి దక్షిణలు ఇవ్వకుండా అశ్రద్ధతో ఆచరించేటువంటి యజ్ఞాలన్నీ ఏవైతే ఉన్నాయో అవి తమోగుణ సంబంధ యజ్ఞాలు అంటారు. అవి సమాజ హితవులు కాదు, సమాజానికి ఇబ్బందికరంగా ఉండేటువంటి యజ్ఞాలే అర్జున అంటూ ఆ తమోగుణ సంబంధమైనటువంటి యజ్ఞాల గురించి కృష్ణ భగవానుల వారు తెలియచేస్తూ ఉన్నారు. ఇక ఈ శ్లోకంలో కృష్ణ భగవానుల వారు చెప్తూ ఉన్నారు, దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్య మహింసా చ శరీరం తప ఉచ్యతే. దేవదేవుని, బ్రాహ్మణులను, గురువులను, తల్లిదండ్రుల వంటి పెద్దలను పూజించడము, పవిత్రంగా ఉండడము, శుచిత్వము, సరళత్వము, బ్రహ్మచర్యము, అహింస అనేవి ఆ శరీరంతో చేసేటువంటి తపస్సులు అని చెప్పబడతాయి అర్జున. అంటే మనం శరీరం ద్వారా చేసేటువంటి మన శరీర తపస్సులు అని అంటారు వీటిని. అంటే ఆ భగవంతుడిని పూజించడము, నిరంతరము ఆ భగవంతుడిని ధ్యానిస్తూ, అలాగే బ్రాహ్మణులు సమాజంలో మంచి ఉండే సత్వగుణంలో ఉండేటువంటి బ్రాహ్మణులను గాని, గురువులను గాని, పెద్దలైనటువంటి వారిని, అలాగే తల్లిదండ్రులను పూజించడము, పవిత్రంగా ఉండడము, శుచిత్వాన్ని ప్రదర్శించడము, మాట్లాడేటువంటి విధానంలో సరళత్వము ఉండడము, ఇక బ్రహ్మచర్యం. కొంతకాలం మన జీవితంలో వివిధ దశలు ఉంటాయని చెప్తుంది. మొదటి 25 సంవత్సరాల కాలం వరకు కూడా బ్రహ్మచర్యంలో ఉండడం, ఆ తర్వాత గృహస్థ, ఆ తర్వాత వనప్రస్థ, తర్వాత సన్యాస అని ఆ విధంగా 4 వర్ణాశ్రమ ధర్మాలు ఉన్నాయి అని చెప్తుంది. సో ఆ విధంగా వాటిని పాటించడము కొంతకాలం వరకు, ఒక్కొక్క ఆశ్రమంలో ఒక్కొక్క ధర్మాన్ని పాటిస్తూ ఈ శరీరం ద్వారా చేయబడేటువంటి ఆ తపస్సుల గురించి కృష్ణ భగవానుల వారు ఈ శ్లోకంలో మనకి వివరించడం జరుగుతుంది. ఇంకా చెప్తున్నారు ఆయన, సత్కార మాన పూజార్థం తపోదంబేన చైవయత్ క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమద్రువం. ఇతరుల నుండి గౌరవము, సన్మానము మరియు పూజను పొందడం కోసం గర్వంతో చేయు తపస్సు రజోగుణమునకు సంబంధించినది అని అంటారు అర్జున. ఇది అస్థిరము మరియు అశాశ్వతము. సో ఇతరులు మనల్ని గౌరవించబడాలి అనేటువంటి దురుద్దేశంతోనూ, అలాగే ఇతరులు మనల్ని సన్మానించాలి అనేటువంటి భావంతో, లేదా ఇతరులు నన్ను పూజించాలి అనేటువంటి ఒక భావంతో, గర్వంతో చేసేటువంటి ఆ తపస్సులన్నీ కూడా ఏదైతే ఉన్నాయో అవి రజోగుణ సంబంధమైనటువంటి అని చెప్తారు. ఇటువంటివి అస్థిరము, అశాశ్వతము. అంతే కదా, కొంతకాలం మాత్రమే అలాంటివి పనిచేస్తూ ఉంటాయి. అది శాశ్వతమైనది కాదు అర్జున. ఆ రజోగుణ సంబంధమైనటువంటి తపస్సు అంటే ఇతరుల నుండి గౌరవము, సన్మానము, ఇతరులను పూజించాలి, ఇతరులు నన్ను ఎప్పుడూ కూడా పొగుడుతూ ఉండాలి అనేటువంటి భావనలో ఉంటూ చేసేటువంటి ఆ తపస్సు ఏదైతే ఉందో అది అశాశ్వతమైనటువంటి, ఎప్పుడు కూడా స్థిరంగా ఉండదు, అశాశ్వతమైనది అని చెప్తూ ఉన్నారు. ఇంకా నేను చెప్తూ ఉన్నాను, మూఢగ్రాహేణాత్మను యత్పీడయా క్రియతే తపః పరస్యోత్సాదనార్థం వా తత్తామసముదాహృతం. ఇంకా చెప్తూ ఉన్నారు వాళ్ళు, తనను తాను హింసించుకుంటూ ఇతరులను నాశనం చేయడం లేదా గాయపరచడం వంటి మూర్ఖత్వంతో చేయు తపస్సు తమోగుణమునకు సంబంధించినది అని చెబుతారు అర్జున. అంటే తమోగుణ సంబంధితమైనటువంటి తపస్సు అంటే ఏమిటి అనేది ఇక్కడ కృష్ణ భగవానుల వారు తెలియచేస్తూ ఉన్నారు. తనను తాను హింసించుకుంటూ ఇతరుల నాశనం చేయడం కోసం లేదా ఇతరులను గాయపరచడం కోసం మూర్ఖత్వంతో చేసేటువంటి తపస్సు ఏదైతే ఉందో అది తమోగుణ సంబంధమైనది అర్జున అంటూ తమోగుణ సంబంధమైనటువంటి తపస్సును మనకి ఇక్కడ పరిచయం చేస్తున్నారు. హిరణ్యకశిపుడు అంటే ఇక్కడ మనం చూడండి, ఆ హిరణ్యకశిపుడు వంటి అసురులు మూర్ఖమైనటువంటి తపస్సులు చేపట్టి సంఘటనలు మనం ఎన్నో తెలుసుకుంటూ ఉంటుంటాం. ఆ
వాళ్ళు ఆ అసురులైనటువంటి వారు దేవతలను చంపడానికి, దేవతలను సంహరించడానికి ఆ అసురుడైనటువంటి హిరణ్యకశిపుడు ఘోరమైనటువంటి తపస్సు చేస్తాడు. ఆ బ్రహ్మ కోసం తపస్సు చేసి తన శరీరం అంతా కూడా కుళ్ళిపోతూ ఉన్న, చీమొస్తున్న అంత కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి, అంటే ఏంటి మరి సమాజం కోసం ఏమన్నా మంచియా తను, లేదా ఇంకా ఏమన్నా చేస్తాడని కాదు. ఆ దేవతలందరినీ కూడా, అన్ని రాజ్యాలను జయించడం కోసం తనను ఎవరు కూడా సంహరించవద్దు. అంటే మానవుల చేత గాని, దేవతల చేత గాని, జంతువుల చేత కానీ, లేదా పగలు కానీ, రాత్రి కానీ, ఇంట్లో కానీ, బయట కానీ నేను సంహరించబడవద్దు. మొదటగా ఆయన అడుగుతాడు, నాకు మరణమే లేకుండా వరం ఇయ్యమంటే అది కుదరదు అంటే, ఇక ఏదో వంకలు పెట్టి అన్ని విధాలుగా నేను ఎలాగూ మరణించబడను. అంటే మానవుల చేత గాని, దేవతల చేత గాని, లేకపోతే ఆహ్, జంతువుల చేత గాని, ఇంట్లో గాని, బయట గాని, పగలు కానీ, రాత్రి కానీ నేను సం ఇతరుల చేత చంపబడకుండా ఉండే వరం ఇమ్మని అడుగుతాడు బ్రహ్మతో. అలా పొంది, ఆ బ్రహ్మతో పొందినటువంటి వరం ద్వారా గర్వంతో అతడు ఆ దేవతలందరినీ కూడా జయిస్తూ తన కన్న కొడుకుని కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు పెట్టినటువంటి దుర్మార్గుడు ఆ హిరణ్యకశిపుడు. అలాగే వృకాసురుడు అనేటువంటి ఇంకొక రాక్షసుడు కూడా తమోగుణ సంబంధం, తన యొక్క దేహంలో ఉండేటువంటి ఆ భాగాలన్నీ కూడా కోసి యజ్ఞంలో వేస్తాడు. శివుడి కోసం తపస్సు చేస్తూ ఉంటాడు. ఆయన దారిలో కలిసి నారదుడిని అడుగుతాడట, నాకు వరం కావాలి, నేను తొందరగా వరం పొందాలంటే ఎవరిని నేను పూజించాలంటే శివుడిని పూజించమంటే శివుడు తొందరగా నీకు వరం ఇస్తాడు అంటే, సరే అని చెప్పేసి అక్కడ తపస్సు చేయడానికి వచ్చి కూర్చొని తన దేహ భాగాలన్నీ కూడా కోసివేస్తూ ఆ అగ్నిలో వేస్తూ తపస్సు చేస్తాడు. చివరికి ఇంకా ప్రత్యక్షం కాకపోతే తన మెడ కూడా కోసుకొని ఆ దానిలో వేయడానికి చూస్తుంటే, ఆ సమయంలో ఆ శివుడు ప్రత్యక్షమై, ఏం కావాలి నాన్న నీకు వరం అంటే, నేను ఎవడినెత్తిన చేతి పెడితే వాడి యొక్క తల ముక్కలు ముక్కలుగా పగిలిపోవాలి అని కోరుకుంటాడు. భస్మాసురుడు వేరు, ఇక్కడ వృకాసురుడు అంటారు ఇది. సో వృకాసురుడు ప్రకారం ఏంటంటే, ఆ శివుడిని నేను ఎవడినెత్తిన చేతులు పెడితే వాడి యొక్క తల, అంటే దేహం ముక్కలు ముక్కలుగా కావాలి అని వరం పొందుతాడు. సరే అని శివుడు బోళాశంకరుడు కదా, వరం ఇస్తాడు. ఇచ్చినాక ఆ దుర్మార్గుడు ఏం చేస్తాడు, వెంటనే నువ్వు వరం అయితే ఇచ్చావు కదా, మరి అది పని చేస్తుందో లేదో నేను చెక్ చేయాలి కదా, నేను ఎత్తుని నా చేయి పెడతాను కదా అని చెప్పి వెంటబడతాడు. ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచన అంటే, ఇక్కడ ఆ వరం పొందడానికి, తర్వాత తన నెత్తిన చేయి పెడతా అని చెక్ చేస్తానంటానికి కారణం ఏంటంటే, శివుడిని సంహరించినట్లయితే ఒకవేళ ఆ వరం పనిచేసి పార్వతీమాతని అపహరించవచ్చు లేదా ఇబ్బంది పెట్టవచ్చు అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో చేస్తారు అని చెప్తుంటారు. అయితే అప్పుడు మళ్ళా శివుడు పరిగెడుతూ ఉంటుంటాడు, అతని నుంచి తప్పించుకొని పోవడానికి. అప్పుడు విష్ణువు మరలా ఒక బాలుడి రూపంలో వచ్చి ఆ విష్ణు మాయలో పడిపోయే విధంగా చేసి, శివుడు నువ్వు అన్నట్టుగా ప్రయత్నం చేయొచ్చు కానీ ఆయన నీకు దొరకాలి అంటే ముందు నువ్వు శుభ్రంగా వెళ్ళి స్నానం చేసి రాని, నదిలోకి వెళ్ళి మంచిగా తల స్నానం అని చేసి తలపై రుద్దుకో అని చెప్తాడు. సో ఎలాగూ వరం ఇచ్చాడో ఆ వరం పనిచేస్తుందని తెలిసి, తన నెత్తినే తను చేయి పెట్టుకునే విధంగా చేస్తే, ఆ స్నానానికని వెళ్ళి కడుక్కోవడానికి పెట్టి తన నెత్తిన పెట్టుకొని ముక్కలు ముక్కలుగా ఖండించబడి, ఆ విధంగా ఆ వృకాసురుడిని విష్ణువు ఆ శివుడిని కాపాడతారు అని చెప్తుంటారు. సో అలా ఆ రాక్షసులు తమోగుణ స్వభావం, మూర్ఖత్వంతో ఇతరులను ఇబ్బంది పెట్టడం కోసమే వారు తపస్సులు చేస్తూ ఉంటుంటారు అని చెప్తారు. ఇంకా చెప్తున్నారు ఆయన, దాతవ్యమితి యద్దానం దీయతేనుపకారిణి దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం అని చెప్తున్నారు. ప్రతిఫల వాంఛ లేకుండా, ఎటువంటి ప్రతిఫలాలను ఆశించకుండా, సరైన సమయంలో సరైన ప్రదేశంలో యోగ్యుడైన వ్యక్తికి కర్తవ్య భావనతో ఇవ్వబడు దానము సత్వగుణమునకు సంబంధించినదిగా చెప్పబడుతుంది అని చెప్తున్నారు కృష్ణ భగవానుల వారు ఇక్కడ. అంటే చేసేటువంటి దానం సత్వగుణంలో ఉండేటువంటిదని ఎప్పుడు చెప్పబడుతుందంటే, ఆధ్యాత్మిక కార్యాలలో నెలకొన్నటువంటి వ్యక్తికి దానం ఇవ్వాలని వేద సాహిత్యంలో చెప్తూ ఉంటుంది. అందుకని సాధారణంగా మనం ఇచ్చేటువంటి దానాలన్నీ కూడా ఆ గుళ్ళకు అటువంటి వాటికి ఇస్తే అది ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాల్లో ఉపయోగపడుతూ ఉంటుంది అని చెప్తారు. సో ఈ ఆధ్యాత్మిక పూర్ణతే సర్వదా ముఖ్యమైనటువంటి విషయం కనుక, అందుకే తీర్థక్షేత్రాలలో మనం, అలాగే మంచి సమయాలలో, మంచి మాసాలలో ఈ దానాలు ఇచ్చినట్లయితే, ఇప్పుడు మనకి
కార్తీక మాసం స్టార్ట్ అయింది, వైష్ణవ ప్రకారం దామోదర మాసం స్టార్ట్ అయిందంట. సో ఈ సమయంలో మనం ఏది చేసినా, ఎటువంటి దానం చేసినా, ఏది చేసినా చాలా ఎక్కువ ఫలితాలను ఇస్తూ ఉంది అని చెప్తారు. అందుకే దామోదర అష్టకం కూడా చదువుతూ ఉంటారు. మనకి ఇస్కాన్ మంగళూరు నుంచి మనం 7:30 నుంచి 8:30 వరకు ప్రోగ్రామ్స్ అవుతూ ఉన్నాయి. రోజు వాళ్ళు జాయిన్ అవ్వచ్చు అందరూ కూడా. హరే కృష్ణ. సో అలా ప్రతిఫల వాంఛ లేకుండా సరైన సమయంలో, సరైన ప్రదేశంలో యోగ్యుడైనటువంటి వ్యక్తికి ఇచ్చేటువంటి దానం ఏదైతే ఉందో అది సత్వగుణ సంబంధ దానం అని చెప్తారు. ఇక్కడ మీకు చూస్తున్నటువంటి శ్రీకృష్ణుడు ఆ నందుని ఇంట బృందావనంలో జన్మించినప్పుడు, అతడు కృష్ణుడు జన్మించిన సందర్భంగా నందుడు అక్కడ ఉండేటువంటి ఆ బృందావనంలో ఉండేటువంటి వారందరూ కూడా పవిత్రమైనటువంటి, సో వారందరికీ అనేకమైనటువంటి గోవులను, బంగారాన్ని, ధాన్యము దానంగా ఇవ్వబడింది అని చెప్తుంది. అది ఎందుకంటే సరైన సమయం అది. ఆయన కృష్ణ భగవానుల వారు ఈ లోకంలో ఉండేటువంటి దుర్మార్గులను సంహరించడానికి వచ్చినటువంటి వారు. సో అలా ఇచ్చేటువంటి దానాలు సరైన సమయంలో సరైనటువంటి వ్యక్తికి ఇచ్చేటువంటి దానము సత్వగుణంలో చేయబడినటువంటి దానము అని చెప్తున్నారు. అలా కాకుండా ఇక ఏదో ఒక ప్రతిఫలాన్ని కోరుతూ, అంటే ఈ దానం ఇస్తే నాకు ఈ లాభం వస్తుంది, అలాగే కొంతసారి సొంత కోరికలతో, అలాగే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇష్టం లేకపోయినా దానం చేయవలసి వస్తుంది. అలా ఇష్టం లేకుండా చేసిన దానం ఏదైతే ఉందో అది రజోగుణము సంబంధించినదిగా చెప్పబడుతుంది అర్జున అంటూ. ఈ రజోగుణ సంబంధమైనటువంటి దానము అంటే ఏమిటో అనేదివన్నీ ఇక్కడ మనకి కృష్ణ భగవానుల వారు తెలియచేస్తున్నారు. మనకి ఇక్కడ ప్రతిఫలం కోరుకోవడం అంటే ఇంతకుముందే చెప్పుకున్నాం, స్వర్గానికి చేరుకోవాలి అంటే నేను ఈ దాన ధర్మాలు చేసినట్లయితే నేను స్వర్గానికి పుణ్యకర్మలు వస్తాయి, పుణ్యం ద్వారా స్వర్గానికి చేరుకుంటాను అనేటువంటి ఒక భావనలో వారు ఖర్చు పెడుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఆ ఇంద్రియ భోగాలను పొందడానికి దాన ధర్మాలు చేస్తూ ఉంటుంది. సో అలా చేయబడేటువంటివి ఒక్కొక్కసారి చెప్పినట్లు, ఇంతకుముందు చెప్పినట్లు ఇష్టం లేకపోయినా చేయబడుతూ ఉంటాయి. అలా చేయబడేటువంటి దానాలన్నీ కూడా రజోగుణ సంబంధమైనటువంటి దానాలు అని చెప్తూ ఉన్నారు. ఇంకా చెప్తున్నారు, ఆదేశ కాలే యద్దానం అపాత్రేభ్యచ్చ దీయతే అసత్కృతమవజ్ఞాతం తత్తామ సముదాహృతం. అనువు కాని చోట అంటే సరైనటువంటి ప్రదేశం కాని సమయంలో, అకాలంలో, సరైన సమయం కాని ఆ అర్హత లేనటువంటి వాడికి, అపాత్రుడికి అగౌరవంగా, అవమానకరంగా ఇచ్చే దానం ఏదైతే ఉందో అది తమోగుణమునకు సంబంధించినదిగా చెప్పబడుతుంది అర్జున అని చెప్తుంది. సో అంటే ఇక్కడ వీడు అడుగుతున్నాడు, దానం ఏం కావాలట? ఆ మత్తు పదార్థాలు తీసుకోవడానికి డబ్బు కావాలి, డబ్బు అడుగుతున్నాడు. అలాంటి వాడికి మనం దానం చేసినట్లయితే అది తమోగుణాన్ని పెంపొందించేటువంటి దానికి ఉపయోగపడుతుంది. మనం చేసేటువంటి ఆ దానం కూడా తమోగుణ సంబంధమైనటువంటి దానంగా చెప్పబడుతుంది. అంటే మత్తు పదార్థాలను స్వీకరించడానికి, జూదము ఆడుకోవడానికి ఆ దానాలు చేయడము ఇక్కడ ప్రోత్సహించబడలేదు. కృష్ణ భగవానుల వారు ముఖ్యంగా చెప్తుంది ఏంటంటే మనం చేసేటువంటి దానము సరైనటువంటిగా ఉపయోగపడాలి. అంటే మత్తు పదార్థాలు స్వీకరించడానికి కానీ, జూదము ఆడుకోవడానికి కానీ మనం దానాలు చేయవద్దు అని చెప్తున్నాం. అలాంటి దానాలు చేసినట్లయితే అది తమోగుణ సంబంధమైన దానము అవుతుంది అని చెప్తున్నారు. ఇంకా ఆయన చెప్తున్నారు, ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణ త్రివిధ స్మృతః బ్రహ్మణాస్తేన వేదాచ్చ యజ్ఞాచ్చ విహితా పురా. ఆయన అంటున్నారు సృష్టి ప్రారంభము నుండి, ఇక్కడ చెప్తున్నారు ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణ త్రివిధ స్మృతః. సృష్టి ప్రారంభం నుండి ఓం తత్సత్ అనే 3 పదాలు పరబ్రహ్మమును సూచించడానికి వాడబడ్డాయి. అలాగే చెప్తున్నారు ఇంకా భగవంతుని సంతృప్తి కోసం వేద పఠనము మరియు యజ్ఞములు చేయునప్పుడు బ్రాహ్మణులు ఈ 3 పదాలను ఉపయోగించారు. అంటే ఓం తత్ సత్ అనేటువంటి ఆ పదాలను ఎక్కువగా బ్రాహ్మణులు వేదాలు అంటే వేద పఠనం చేసేటప్పుడు, భగవంతునికి సేవ చేసేటప్పుడు, ఆ భగవంతుని తృప్తిపరచడం కోసం వేద పఠనం చేసేటప్పుడు, యజ్ఞాలు చేసేటప్పుడు ఈ ఓం తత్ సత్ అనేటువంటి ఆ పదాలు వాడేవారు అంటూ ఆ వేదం గురించి ఇక్కడ మరలా వివరిస్తుంది. ఇంకా అంటున్నారు ఆయన, కాబట్టి యజ్ఞములు చేయటంలో, దానము ఇవ్వడంలో, తపస్సులు ఆచరించడంలో
వేద విధులు వైదిక ఉపదేశాలను అనుసరిస్తూ ఎల్లప్పుడూ ఓంకారమును ప్రారంభిస్తారు అంటూ చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు, ప్రతిఫలములను ఆశించని వారు ఈ భౌతిక బంధనముల నుండి విముక్తి పొందడానికి ప్రయత్నించేవారు తపస్సు, యజ్ఞము మరియు దానము చేసేటప్పుడు తత్ అనేటువంటి పదమును ఉచ్చరిస్తూ ఉంటుంటారు. సో ఇంతకుముందు చెప్పినట్లుగా ఆ వేదాలు ఇక్కడ మనం సాధారణంగా ఆ భగవంతుణ్ణి స్మరించుకోవడానికి ఆ ఉపదేశాలు చేసేటప్పుడు మామూలుగా ఏదైనా ఒక భగవంతుని స్మరించుకుంటే ఓం నమో భగవతే వాసుదేవాయ అంటుంటాం, ఓంతో ప్రారంభిస్తూ ఉంటాం. ఓం నారాయణాయ, అలాగే ఓం నమ శివాయ. అది ఎవరెవరు ఏ విధంగా అనుకుంటే ఆ విధంగా వారి యొక్క ఓం అనేటువంటి ప్రారంభం ద్వారా చేస్తూ ఉంటారని చెప్పి. అలాగే వారు ఆ ప్రతిఫలాలను ఆశించకుండా భౌతిక బంధనముల నుండి ముక్తి పొందడానికి, అంటే ఈ భవబంధనాల నుండి బయటపడడానికి, ఆ భగవంతుడి యొక్క దివ్యధామాన్ని చేరుకోవడానికి చేసేటువంటి తపస్సు, యజ్ఞము, దానము వంటివి చేసేటప్పుడు ఆ తత్ అనేటువంటి పదాన్ని ఉచ్చరిస్తూ ఉంటుంటారు అని తెలియచేస్తున్నారు. ఇక సత్ అన్న పదానికి అర్థము సనాతనమైన అస్తిత్వము మరియు మంగళప్రదము అని అర్థము అర్జున అని చెప్తున్నారు. ఓ అర్జున, అది శుభప్రదమైన కార్యమును సూచించడానికి వాడబడుతుంది అంటూ ఆ ఓం తత్ సత్ అనేటువంటి పదాల గురించి ఇక్కడ ఆయన తెలియజేస్తున్నారు. అలాగే ఇంకా చెప్తున్నారు, యజ్ఞము, తపస్సు మరియు దానములు ఆచరించుటలో నిమగ్నమవ్వటాన్ని కూడా ఈ సత్ అన్న పదము వివరిస్తుంది. సత్ అనేటువంటి ఈ పదం సనాతనమైనటువంటి అస్తిత్వం మరియు మంగళప్రదమైనటువంటి ఈ పదం ఏదైతే ఉందో అది యజ్ఞాన్ని, తపస్సులను మరియు దానాలను ఆచరించడంలో నిమగ్నం అవడాన్ని కూడా, అంటే ఆ యజ్ఞము, తపస్సు, దానములలో నిమగ్నమై ఉండేటువంటి దాన్ని కూడా ఈ పదము సత్ అనేటువంటి పదము సూచిస్తుంది అర్జున అంటూ తెలియచేస్తూ ఉన్నారు. సో ఇంకా ఆయన చెప్తూ ఉన్నారు, అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చయత్ అసదిత్యుచ్యతే పార్థ నచ తత్ప్రేత్యో నో ఇహ. ఓ పార్థ, భగవంతునిపై విశ్వాసము లేకుండా చేయు యజ్ఞము, దానము లేదా తపస్సు వంటిది ఏదైనా అశాశ్వతము, అంటే అసత్. సత్ అంటే ఏంది? శాశ్వతమైనది అని కదా. సో ఇక్కడ చెప్తున్నారు ఆయన, ఓ పార్థ అంటే ఓ అర్జున, భగవంతునిపై విశ్వాసము లేకుండా చేయు యజ్ఞము, దానము లేదా తపస్సు వంటిది ఏదైనా అది అశాశ్వతమైనది, అది అసత్ అని పిలువబడుతుంది. ఇది ఈ జన్మలో లేదా తరువాత జన్మలో పనికిరానటువంటిది అర్జున అంటూ ఆ శ్రద్ధ అంటే భగవంతునిపై విశ్వాసము, నమ్మకము లేకుండా చేసేటువంటి యజ్ఞము, దానము, తపస్సుల వంటి వాటి గురించి ఆయన తెలియచేస్తూ ఈ అధ్యాయాన్ని ముగిస్తూ ఉన్నారు కృష్ణ భగవానుల వారు. అంటే ఏం ఇక్కడ అంటున్నారు, చివరిగా భగవంతుని పైన విశ్వాసము లేకుండా, నమ్మకం లేకుండా చేసేటువంటి యజ్ఞము కానీ, దానము కానీ, తపస్సు కానీ ఏదైనా అశాశ్వతమైనది, అది ఈ జన్మలో కానీ మరు జన్మలో కానీ ఆ భగవంతుణ్ణి చేరుకోవడానికి ఎటువంటి ఉపయోగము పడదు. అది అంటే ఆ జీవుడిని నమ్మకం లేకుండా చేసేటువంటిది ఏదైనా ఉంది అంటే అది మానవుడిని ఈ భవబంధనాలలో కట్టివేస్తుంది. అంటే ఈ జన్మ మృత్యు జరావ్యాధి అనేటువంటి జన్మ మృత్యు చక్రంలోనే ఉంచేస్తుంది. అది ఏ విధంగానూ కూడా ముక్తి చెందడానికి అది దోహదపడదు అని తెలియచేస్తూ ఉన్నారు కృష్ణ భగవాన్. సో హరే కృష్ణ, అందరూ కూడా జపించండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ అండి. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎవరికైనా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే. హరే కృష్ణ. సూర్యకుమార్ మాతాజీ వచ్చారా? మాతాజీ ఎక్కడున్నారా? ఇవాళ ఆవిడ అది
భగవద్గీత సాంగ్ అనుకున్నాం కదా మనం. అందుకే అంటున్నాను. సూర్యకుమార్ మాతాజీ వస్తే హ్యాండ్ రైజ్ చేయండి. హరే కృష్ణ. హరే కృష్ణ. మాతాజీ దివ్య మురళి మాతాజీ వచ్చారు అనుకుంటా. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఎంతసేపు అవుతుంది మాతాజీ? ఇందాకే వచ్చాను ప్రభుజీ, క్లాస్ వింటున్నాను ఇంట్రెస్టింగ్ గా. ఓకే ఓకే మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. సో హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. స్వాగతం మాతాజీ. మురళి మాతాజీ, దివ్య మురళి మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. చాలా సేపు అవుతుందా మాతాజీ? అంటే నేను మర్చిపోయాను, ప్రభు వాళ్ళకి చెప్పడం కూడా మర్చిపోయాను. పర్లేదు ప్రభుజీ, వింటున్నాను. క్లాస్ చాలా చక్కగా వస్తుంది, అది వింటూ ఉన్నాను. మీ క్లాస్ చాలా రోజులైంది మీ క్లాస్ విని, చాలా హ్యాపీగా ఉంది. చాలా వింటూ ఉన్నాను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. చిల్డ్రన్ బ్యాచెస్ గురించి ఒకసారి మీకు వివరణిస్తారండి? అందరూ కూడా మాతాజీ మనకి పిల్లల బ్యాచ్ క్లాసెస్ తీసుకుంటున్నారు. చాలా ఓపిక్గా, చాలా నెమ్మది మాతాజీ అన్ని సమయాల్లో కూడా ఈ పిల్లలకి చాలా ఈ ఆధ్యాత్మిక విషయాల గురించి తెలియజేస్తూ ఉన్నారు. అటువంటి ఆ కార్యక్రమాలు పిల్లలు ఈ భగవద్గీతను నేర్చుకోవడానికి ఉన్నటువంటి అవకాశాలు, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేటువంటి అంశాలని వివరిస్తారు. మాతాజీ ప్లీజ్. ప్రభుజీ. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ డివోటీస్ అందరికీ, భక్తులందరికీ హరే కృష్ణ. చిన్న పిల్లల్ని కూడా ఈ భగవద్గీత ఆధ్యాత్మికంగా ఏ రకంగా తీసుకెళ్తుంది మీకు ఒక చిన్న ప్రజెంటేషన్ ద్వారా నేను వివరించడానికి ప్రయత్నిస్తున్నాను. ముందుగా ప్రభుజీ మీకు ధన్యవాదాలు అవకాశం ఇచ్చినందుకు. ఇక్కడ హరే కృష్ణ ప్రభుజీ. శ్రీ శ్రీ రాధా గోవింద టెంపుల్ ఇస్కాన్ మంగళూరు వారు మనకి ఈ సదావకాశాన్ని ఇచ్చారనే విషయం మీకు అందరికీ తెలిసే ఉంటుంది. వీరు ఫౌండర్ ఆచార్య శ్రీల ప్రభుపాద గురువు గారు. వీరు మాత్రమే ఇస్కాన్ని వ్యవస్థాపించడం వల్ల, వీరి దృఢ సంకల్పం వల్లే ఇవాళ ఇంతమంది ఇంత చక్కగా గీతని, ఆ గీతలోని ఆ వేద సారాంశాన్ని తెలుసుకోగలుగుతున్నాం వీరి దయ వలన. వీరు జయపతాక స్వామి, భక్తి వేదాంత స్వామికి శిష్యులు. వీరు నామనిష్ట దాస్ ప్రభుజీ. వీరు ఇస్కాన్ మంగళూరుకి అధ్యక్షులుగా ఉన్నారు. అయితే వీరందరి దీవెనల చేత ఈ ప్రోగ్రాం సంవత్సరం పైనుంచి కూడా చాలా విజయవంతంగా సాగిపోతూ ఉంది. ఇంకా చిన్న పిల్లలు కూడా చాలా మంది దీని నుంచి చాలా బెనిఫిట్ పొందుతున్నారు. చదువుని దైవ స్వరూపంగా భావించి చదువుకోవడం, పెద్దలను అసలు ఎందుకు గౌరవించాలి, జీవితంలో ధర్మాన్ని, రూల్స్ ని ఎందుకు ఫాలో అవ్వాలి, ఇవాళ రేపున ఎక్కువ మంది బ్రేక్ ద రూల్స్ అన్న దాన్ని ఫాలో అవుతున్నారు. బట్ ఈ భగవద్గీత నుంచి, ఇక్కడ ఈ థీమ్ లో నుంచి వెళ్ళిన పిల్లలు, ఈ అవగాహనతో మనసులో భగవద్గీతలోని విషయాలని పెట్టుకుని వెళ్ళిన పిల్లలు సమాజంలో చాలా మంచి పౌరులుగా ఎదగడానికి ఆస్కారం ఉంటుందని ప్రభుజీ వాళ్ళు చాలా చక్కగా ఈ ప్రోగ్రామ్ ని డిజైన్ చేయడం జరిగింది. అయితే ఇప్పటి నుంచి గత చాలా కాలం నుంచి ఈ చిన్నపిల్లల కోసం కూడా ఈ భగవద్గీత క్లాసులు అనేవి జరుగుతున్నాయి. బాగా చిన్న పిల్లలకి 6 నుంచి 10 సంవత్సరాల లోపు పిల్లలు మరియు 11 నుంచి 15 సంవత్సరాల పిల్లలకు కూడా సపరేట్ గా క్లాసెస్ జరుగుతున్నాయి. ఇది మరలా నెక్స్ట్ కమింగ్ బ్యాచ్ నవంబర్ 4th నుంచి కూడా ఉంటాయి. దీనికి రిజిస్ట్రేషన్ కి వాటికి కూడా డీటెయిల్స్ పోస్ట్ చేస్తారు గ్రూప్ లో. దయచేసి చూడండి. చిన్న పిల్లలు, మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలైనా, మీకు కాంటాక్ట్ లో మీ పరిధిలో ఉన్న బంధుమిత్రుల్లో ఎవరైనా ఉంటే వాళ్ళకు చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు. దయచేసి ప్రభుజీ అండ్ మాతాజీ నేను చాలా హంబుల్ గా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆ పిల్లలందరికీ సహాయపడే విధంగా మీరు వాళ్ళని ఇందులో చేరే విధంగా ప్రోత్సహించగలరు. పెద్దవాళ్ళకి లాగానే పిల్లలకు కూడా 18 రోజుల క్లాసెస్ ఉంటాయి. శ్లోక రిసైటేషన్ ఉంటుంది, 1 hour ఉంటుంది క్లాసు. పెద్దవాళ్ళకు ఉన్నట్టే 18 రోజుల పాటు రోజుకి గంట చొప్పున ఉంటుంది. అవి కాకుండా పిల్లలకి క్విజ్ ఉంటుంది. క్విజ్ తో పాటు స్టోరీ టెల్లింగ్, తర్వాత అంటే కథల రూపంలో అర్థమయ్యేలాగా చెప్పడం. ముఖ్యంగా ఈ 6 నుంచి 10 సంవత్సరాల లోపు పిల్లలకి ఈ కృష్ణ తత్వాన్ని చక్కగా చెప్పడానికి భాగవతాన్ని ఆసరాగా తీసుకుని భాగవతంలోని కృష్ణ లీలను సహాయంతో ఈ భగవద్గీత సారాంశాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటారు మన టీచర్లందరూ కూడా. చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే గీతలోనే భగవానుడు చెప్తారు, నా తత్వాన్ని, నా దివ్య లీలలను, నా జన్మ అనగా నా అవతారం వెనుక ఉన్న అసలు
తత్వాన్ని తెలుసుకోగలిగితే వాళ్ళు నన్నే చేరుకుంటారు అని. అంటే దాని అర్థం కృష్ణ పరమాత్మ యొక్క దివ్య లీలలను ఎవరైతే తెలుసుకోగలుగుతారో, ఆయన మాటలు, ఆయన ప్రవర్తనలో నిజమైన తత్వాన్ని, రహస్యాన్ని అర్థం చేసుకోగలిగితే వాళ్ళకి భగవద్గీత బోధపడినట్లే. ఈ ఉద్దేశంతోనే పిల్లలకి భాగవతాన్ని బేస్ గా తీసుకుని ఈ భగవద్గీతలోని విషయాల్ని వివరించి చెప్పడం జరుగుతుంది 6 నుంచి 10 సంవత్సరాల్లో పిల్లలు. తర్వాత 11 నుంచి 15 సంవత్సరాల పిల్లలకు వాళ్ళ విద్యకి ఏ రకంగా ఇది అన్వయించబడుతుంది వాళ్ళ జీవితానికి అనేది వివరించడం జరుగుతుంది. తర్వాత వీటితో పాటు వీళ్ళకి ఇంకా ఈ దీంట్లో ఆసక్తిని కల్పించడానికి, ఇంకొంచెం ఎంతూసిజం గా వాళ్ళు దీంట్లో ఎంగేజ్ అవ్వడానికి వాళ్ళకి యాక్టివిటీస్ ఇవి కూడా ఉన్నాయి, కాంపిటీషన్స్ ఉన్నాయి. తర్వాత ఇంకా ప్రతి లాంగ్వేజ్ లో, ఆల్మోస్ట్ అన్ని లాంగ్వేజెస్ లోను ఈ భగవద్గీత అనేది ఇవాళ జరుగుతుంది. ఇంగ్లీష్, హిందీ, కన్నడ, తమిళ్, తెలుగు, మలయాళం, తుళు, బెంగాలీ, ఒరియా, మరాఠీ, గుజరాతీ మొదలైన భాషలన్నింటిలోనూ కూడా జరుగుతుంది. టైమింగ్స్ వచ్చి పొద్దున్న 6 గంటలకి, సాయంత్రం 4 గంటలకి, 5 గంటలకి, రాత్రి 7 గంటలు మరియు రాత్రి 9 గంటలకి టైమింగ్స్ అనేవి ఉంటున్నాయి. లింక్ ద్వారా కనుక మీరు వెబ్సైట్ని ఒక్కసారి సందర్శించారంటే మీకు అర్థమవుతుంది ఏ టైమింగ్స్ మీకు అవైలబుల్ ఉన్న టైమింగ్స్ ని ఎంచుకోవడం ద్వారా మీరు ఆ గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చు, పిల్లల్ని జాయిన్ చేయొచ్చు. మీకు ఎక్కడున్న ఫ్రెండ్ సర్కిల్లో మీ రిలేటివ్స్ లో ఉన్న పిల్లలు ఏ లాంగ్వేజ్ వాళ్ళకి కన్వీనియంటో అందులో వాళ్ళు సెలెక్ట్ చేసుకుని జాయిన్ అయ్యే సదుపాయం ఉంది కాబట్టి అందరికీ విస్తృతంగా దీని గురించి చెప్పి వాళ్ళందరికీ సహాయపడిన వాళ్ళుగా మీరు కూడా కృష్ణ పరమాత్మ కృపకి పాత్రులు కాగలరని నేను వేడుకుంటున్నాను. తర్వాత కొత్తగా యువతకి కూడా ప్రత్యేకమైన తరగతులు నిర్వహించబడుతున్నాయి ప్రభుజీ అండ్ మాతాజీ. ఈ 16 సంవత్సరాల నుంచి 26 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళకి ఇది కూడా చాలా అద్భుతంగా ఉంది. యువత ఈ రోజుల్లో చాలా డీవియేషన్స్ ఉన్నాయి. వాళ్ళకి తప్పుదారి పట్టుపోకుండా సమాజానికి మరి వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి కూడా చాలా మంచి వాళ్ళుగా, యోగ్యులుగా వాళ్ళు జీవించడానికి భగవద్గీత వాళ్ళకి ఎంతగానో తోడ్పడుతుంది. యువతకి కూడా మీరు చాలా మంది సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, నేను నమస్కరించి అడుగుతున్నాను, వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళుగా ఉంటారు. దయచేసి ఈ యూత్ బ్యాచెస్ కూడా ఎవరైనా మీకు మీ సంబంధికులు యువత ఉంటే ఎంకరేజ్ చేయండి. ఈ చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి లాగానే ఉంటాయి, కానీ ఇంటరాక్టివ్ గా ఉంటాయి సెషన్స్. చిన్న పిల్లలు కదా, వాళ్ళకి ఎన్నో సందేహాలు ఉంటాయి. వాళ్ళని అడుగుతూ, వాళ్ళకి చెప్తూ, వాళ్ళ నుంచి ఆన్సర్స్ రాబడుతూ ఇలా చాలా యాక్టివ్ గా వాళ్ళని కూడా యాక్టివ్ గా ఉంచుతూ ఉంటాయి అన్నమాట. ఈ ఇంటరాక్టివ్ సెషన్స్ లాగా ఉంటాయి. డైలీ 18 days పాటు జరిగే క్లాసెస్ మధ్యలో వాళ్ళని కలుపుకుంటూ వాళ్ళకి ఇచ్చే ఈ హోంవర్క్ లేదా అప్పుడప్పుడు చిన్న చిన్న యాక్టివిటీస్ ఇలాగా కలరింగ్ కానీ, ఆర్ట్ వేయడం కానీ, ఈ రకంగా వాళ్ళని ప్రోత్సహించడం జరుగుతుంది. ఇంకొంచెం వాళ్ళలో ఎంతూసిజం రేస్ చేయడానికి అన్నమాట. ఇలా ఉంటాయి. కాంపిటీషన్స్ కూడా జరుగుతుంటాయి అకేషన్ ని బట్టి. ఇలాగా ఈ అసైన్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఏంటంటే కృష్ణుడి గురించి మీ ఓన్ వర్డ్స్ లో రాయండి, అంటే రైటింగ్ స్కిల్స్ వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం అన్నమాట. వాళ్ళలో ఈ ఇంటరాక్టివ్ సెషన్స్ లో కూడా వాళ్ళ ఎక్స్ప్రెస్ చేసే విధానం, మాట్లాడే తీరు అవి కూడా చాలా చక్కగా బెటర్ అవుతాయి. సో మామూలుగా కూడా మంచి ఈ రచన మరియు ఎక్స్ప్రెస్ చేయడం, వాక్ పటిమ కూడా డెవలప్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి ఈ క్లాసెస్ వల్ల పిల్లలకి. తర్వాత ప్రతి ఏకాదశి రోజు పిల్లల చేతనే ఈ గీత శ్లోక చాంటింగ్ కూడా ఈ మధ్య ప్రవేశపెట్టారు. చాలా అద్భుతంగా జరుగుతోంది. పిల్లలు చాలా మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. పిల్లలు ఎవరైనా ఈ శ్లోకాస్ నేర్చుకుని కనుక ఉంటే చక్కగా ఇందులో పార్టిసిపేట్ చేయగలుగుతారు. వాళ్ళు కూడా ముందుగా ఆ సంబంధించిన ఎవరి క్లాస్ కి అయితే వీళ్ళు అటెండ్ అవుతున్నారో ఆ టీచర్ గారికి ఇవి గనక సబ్మిట్ చేస్తే వాళ్ళ నేమ్ అండ్ డీటెయిల్స్ ఆ టైం కి వాళ్ళ లింక్ లో జాయిన్ అయ్యి ఈ పిల్లలకి చక్కగా ఈ శ్లోక చాంటింగ్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం వస్తుంది అన్నమాట. ఇంకా ఇలాంటి వాటి వల్ల ఇంకా పిల్లల్లో బాగా ఎంకరేజింగ్ గా ఉంటుంది, వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుందని ఎన్నో రకాలుగా ఇలాంటి కొత్త ప్రోగ్రామ్స్ అన్ని కూడా చేస్తున్నారు. తర్వాత ఇక్కడ ఈ జన్మాష్టమి కాంపిటీషన్, జగన్నాథ రథయాత్ర ఇలాంటి మంచి అకేషన్స్ ని పురస్కరించుకొని పిల్లలకి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్, శ్లోక రిసైటేషన్, కృష్ణ భజన్ కాంపిటీషన్, సింగింగ్ కాంపిటీషన్ ఇలాంటివి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల కూడా పిల్లల్లో చాలా మంచి ఎంకరేజింగ్ గా ఉంటుంది. వాళ్ళలో కూడా ఈ భక్తికి సంబంధించినవి చిన్నప్పటి నుంచే వీటిలో ఎంగేజ్ చేయడం వల్ల వాళ్ళ నడవడిక, మాట ఇవన్నీ కూడా చాలా మెరుగ్గా చాలా యోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇదిగోండి ఆ చిన్నారులు
మొన్న గత ఈ కృష్ణ జన్మాష్టమి రోజున ఈ రకంగా చక్కగా చిన్ని కృష్ణులాగా అలంకరించుకొని అందరికి కన్నుల విందు చేశారు. వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఇలాంటి వాటిలో పార్టిసిపేట్ చేయడం చాలా గొప్ప అనుభూతిని మిగులుస్తుంది. తర్వాత ఇది రాధా గోవింద సండే స్కూల్ తర్వాత లెవెల్ 2 పెద్దవాళ్ళకి లాగానే లెవెల్ 2 కోర్స్ అన్నమాట. ఇది చిన్న పిల్లలకి ప్రతి వారం ప్రతి ఆదివారం క్లాస్ ఉంటుంది. దీనికి లింక్ కూడా ఇక్కడ ఇవ్వబడింది. ఈ డీటెయిల్స్ అన్ని కూడా గ్రూప్ లో మీకు షేర్ చేయబడతాయి. దయచేసి ఆల్రెడీ 18 days కోర్స్ కంప్లీట్ అయిన పిల్లలు ఎవరైనా ఉంటే ఈ స్కూల్ గురించి తెలియకపోతే వాళ్ళకి తెలియచెప్పండి. లెవెల్ 2 కోర్స్ ఇది ఫర్ చిల్డ్రన్. సండే స్కూల్, రాధా గోవింద సండే స్కూల్. ప్రతి ఆదివారం క్లాస్ జరుగుతుంది అన్నమాట. చాలా మంచి మంచి విషయాలు ఇందులో బోధించడం జరుగుతుంది. గీత ఇంకొంచెం 18 days లో కంటే మరింత డెప్త్ గా ఇందులో వివరించడం జరుగుతుంది. వాళ్ళ ఏజ్ ని బట్టి వాళ్ళకి క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ ఏజ్ ఎంత దాన్ని బట్టి ఆ క్లాసెస్ సెలెక్ట్ చేసుకుంటే ఈ లింక్ లోకి వెళ్ళినప్పుడు ఆ డీటెయిల్స్ ని బట్టి ఆ వాట్సాప్ గ్రూప్ లోకి రీడైరెక్ట్ చేయబడతారనమాట. ఇంకా మరిన్ని వివరాల కోసం ఒక్కసారి ఇక్కడ ఈ లింక్స్ ఇవి మీకు షేర్ చేయబడతాయి. పోస్టర్స్ వాటిని క్లిక్ చేశారంటే చక్కగా చాలా డీటెయిల్డ్ గా క్లియర్ గా ఉంది వెబ్సైట్ లో. మీకు తెలిసిన పిల్లలు ఆల్రెడీ 18 days కంప్లీట్ చేసుకున్న పిల్లలకి ఇది సజెస్ట్ చేయండి. లేని పిల్లలకి 18 days కోర్సులో జాయిన్ చేయడానికి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ అండి. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. ధన్యవాదాలు దాని గురించి చాలా డీటెయిల్డ్ గా చెప్పేశారు వాళ్ళకి, పిల్లల ప్రోగ్రామ్స్ వాటి. హరే కృష్ణ అండి అందరికి. విన్నారు కదా పిల్లలు, ఎందుకంటే హరే కృష్ణ